శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 9 కుంభరాశి వారు ఈ తప్పుతో ఇల్లు సర్వనాశనం అవుతుంది. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 9న కుంభరాశి వారి జీవితంలో ఏ విధమైన పరిస్థితులు కలగబోతున్నాయో, ఏ విధమైన తప్పు ద్వారా వీరికి నష్టం వాటిల్లబోతుందో, అలాగే ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా కష్టంని, అలాగే ఎప్పుడు కూడా కష్ట సుఖాల్లో పెరుగుతూ ఉంటారు. ఒక సమస్య తీరిపోతే మరొక సమస్య అన్నట్లుగానే ఉంటుంది వీరి పరిస్థితి. వీరికైతే కనుక చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు, కష్ట సుఖాలు ఎరిగిన వారిగా ఉన్నారు ఈ యొక్క రాశివారు. ఈ యొక్క రాశివారు ఏ పని చేసినా కూడా 100% నీతి నిజాయితీతో చేస్తూ ఉంటారు. అలాగే వీరి మాట తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. వీరి నిర్ణయాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీరు ఆలోచించే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లోనూ, స్నేహితుల్లోనూ, బంధుమిత్రుల్లోనూ వీరి మాటకు చాలా విలువ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. అలాగే ఈ యొక్క రాశివారు ఏకాంతంగా గడపడానికి కొన్ని సమయాల్లో ఇష్టపడుతూ ఉంటారు. ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు వ్యాపార స్థానంలో కఠినంగా ఉంటారు. ఉద్యోగంలో కూడా వీరైతే కనుక పని యొక్క బరువు బాధ్యతలను చక్కగా మోయగలిగిన వారు. సహోద్యోగులకు సైతం సహాయం చేయగలిగిన మంచి మనసున్న వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి 2025 మార్చి 9న వీరితో గనక ఒక తప్పు ద్వారా వీరికి ఈ ఇల్లు అయితే సర్వనాశనం అయిపోబోతుంది. ఏ విధమైన తప్పు ద్వారా ఈ విధమైన పరిస్థితులు కలగబోతున్నాయో, ఈ పరిస్థితిని తప్పించుకునే మార్గం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఒక వివాదం కారణంగా గృహంలో మీకైతే కనుక పెద్ద అలజడి కలుగుతుంది. దీని ద్వారా మీరైతే కనుక భోజనం వేళలో కానీ, భోజనం చేసే సమయంలో గాడి అన్నాన్ని విసిరివేసినట్లయితే, అలాగే అన్నం పళ్ళాన్ని కాలుతో తన్నినట్లయితే కనుక వీరికైతే కనుక ఇల్లు సర్వనాశనం అయిపోబోతుంది. అటువంటి పరిస్థితులు కలగకుండా వీరైతే కనుక ముందుగానే ఆలోచించి వీరైతే కనుక జాగ్రత్తలు పాటించాలి. ఎంత కోపం ఉన్నప్పటికీ, ఏ విధమైన గొడవలు అలజడులు జరుగుతున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోపాన్ని అన్నం మీద చూపించకూడదు. భోజనం మీద ఏ విధమైన అలకలు ప్రదర్శించకూడదు. ఎందుకంటే ఆ యొక్క అన్నపూర్ణాదేవి, ఆ లక్ష్మీదేవి, ఆ అమ్మవారి స్వరూపం అన్నంగా ఉంటుంది. కాబట్టి మీరైతే కనుక అన్నాన్ని కాలితో తన్నడం గాని, అన్నం పళ్ళాన్ని విసిరివేయడం గాని మీరైతే కనుక అస్సలు చేయకూడదు. ఇటువంటి పరిస్థితులు చేస్తే కనుక ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఈ విధమైన పరిస్థితులు ఇంట్లో పిల్లలు గాని, పెద్దవారు గాని ఎవరి వద్ద కూడా జరిగినా ఇటువంటి దుష్ప్రభావాలను చూడవలసి వస్తుంది. మీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కనుక మీకు ముందుగానే విషయం తెలియచేస్తున్నాము. కాబట్టి మీరైతే కనుక గృహంలో ఏ విధమైన పరిస్థితులు కలిగినప్పటికీ ఇటువంటి పరిస్థితి కలగకుండా మీరైతే చూసుకోవలసిన పని మీకు ఏర్పడిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంత కోపంలో ఉన్నా కూడా జీవిత భాగస్వామిని మీరైతే కనుక అశ్రద్ధ చేయకూడదు. అలాగే కాలితో తన్నడం కానీ, అలాగే వారి యొక్క లక్ష్మీ రూపులను విసిరివేయడం గాని అటువంటి పనులు అస్సలు చేయకూడదు. ఎటువంటి పరిస్థితులు చేస్తే గనక మీ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు, ఈ విధమైన పరిస్థితులు కలగకుండా ఉండాలంటే కనుక మీరైతే కనుక లక్ష్మీదేవికి ప్రతి నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయాలి. అలాగే శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలు కలుగుతాయి. తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మీకైతే కనుక శుభం కలుగుతుంది.
ఇక ముఖ్యంగా కోపాన్ని మాటలను అదుపులో ఉంచుకొని మీరైతే కనుక ప్రవర్తిస్తే కనుక మీకు ఏ విధమైన అశుభాలు జరగకుండా ఉంటాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి చక్కటి ఫలితాలు, మిశ్రమమైన ఫలితాలు కొన్ని విషయాల్లో కలగబోతున్నాయి. ఆర్థికంగా బలోపేతం కాబోతున్నారు. అలాగే మీకు ఇప్పటి వరకు లేనటువంటి ఆర్థిక వనరులు మీకు కలగబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు కలగబోతున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.